గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య చాలామంది ఐటీ ఉద్యోగాలు చేసే ఫ్రెండ్స్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. చాలామందిని కలుస్తుంటాను బయటకు వెళ్ళినప్పుడు. అదేంటో కానీ 1,00,000 జీతం వచ్చేవాళ్ళు, 2 లక్షలు వచ్చేవాళ్ళు, 3 లక్షలు వచ్చేవాళ్ళు చాలా అసంతృప్తిగా ఉంటున్నారు. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. 5 అంకెల జీతాలు వచ్చేవాళ్ళు కూడా రకరకాల కష్టాలు ఊబిలో కూరుకుపోతున్నారు. సో గత 20-25 ఏళ్ళ నుంచి ఈ ఐటీ ఉద్యోగాన్ని ఏం చేశారంటే, భగవంతుడి సృష్టిలోనే ఐటీ ఉద్యోగం అంటేనే అదొక అత్యద్భుతమైన ఉద్యోగంగా చిత్రీకరించేశారు. మరి అంతటి అత్యద్భుతమైన ఉద్యోగం చేస్తున్నా కూడా ఎందుకు లక్షల జీతాలు వస్తున్నా కూడా జనాలకి బాధలు అంటారు, ఈ కష్టాలు అంటారు, ఎందుకు ఈ క్రెడిట్ కార్డ్ అప్పుల్లో కూరుకుపోయాయి అంటారు. బయట ఊర్లో ఏమో పెద్దవాళ్ళు చెప్తుంటారు, అబ్బా మా అబ్బాయి హైదరాబాద్లో నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నాడండి, సంవత్సరానికి 36 లక్షలండి, 50 లక్షలండి, పెద్ద నెంబర్లు చెప్తుంటారు. అలా పిల్లల్ని కదిలిస్తే మాత్రం ఎక్కడెక్కడ కష్టాలన్నీ చెప్పేస్తుంటారు. ఏంటో అండి అసలు నెలకి 2 లక్షలు వస్తుందో 3 లక్షలు వస్తుందో ఏం తెలియట్లేదు, సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజ్ అండి అని ఊర్లో అమ్మా నాన్న గొప్పగా చెప్తుంటారు ఊరంతా. ఈ ఊరు మొత్తంలో మా అబ్బాయికి హైదరాబాద్లో 25 లక్షల రూపాయల జీతం వస్తుంది, 40 లక్షల రూపాయల జీతం వస్తుంది, హైదరాబాద్లో మా అబ్బాయి కింద 40 మంది పని చేస్తుంటారు, 30 మంది పని చేస్తుంటారని ఆ పేరెంట్స్ పెద్ద గొప్పగా చెప్తుంటారు. ఇక్కడ వీళ్ళని కదిలిస్తే ఏమో ఏందబ్బా జీతం సరిపోవట్లేదు, అసలు 2 లక్షలు అసలు ఏ మూలకి రావట్లేదు, 3 లక్షలు ఏ మూలకి రావట్లేదు అంటారు కదా. ఏంటి, ఎందుకు 2 లక్షలు 3 లక్షలు ఏ మూలకి రావట్లేదు, ఏం జరుగుతుంది అసలు? మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి. అది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో నాకేమో ఐటీ జాబ్ ఉంది, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా శాలరీ వచ్చేప్పటికి 2.5-3 lakhs, మా వైఫ్ శాలరీ 2 lakhs. లిటరల్లీ యూ బిలీవ్ ఆర్ నాట్ 40-50 lakhs అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. కానీ కష్టాలు వచ్చేప్పటికి ఫస్ట్ వాళ్ళతోనే కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మీరు గమనిస్తే నార్మల్గా లాస్ట్ 30-40 yearsలో మీరు కనుక మన ఇండియాలో ఉన్న డెమోగ్రఫిక్ సిచ్యువేషన్ అంటే పర్టికులర్గా మన ఒక ఇండస్ట్రియల్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, వీటి మొబిలిటీ అంటే ఉద్యోగాలు కల్పించే సెక్టార్ చూస్తే ఒక 50-60 years బ్యాక్ చూస్తే మనదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ ప్రిడామినెంట్గా ఉండేది, సర్వీస్ సెక్టర్ పాత్ర చాలా కొద్దిగా ఉండేది. బట్ లాస్ట్ 30 years ఏమైపోయిందంటే సర్వీస్ సెక్టర్ అంటే పర్టికులర్ ఐటీనే ఈ సెగ్మెంట్ బాగా విపరీతంగా బూమ్ అయింది. ఎందుకంటే ఉద్యోగాలు అక్కడ క్లియర్గా తొందరగా క్రియేట్ చేయగలుగుతుంది గవర్నమెంట్ కూడా. సో తొందరగా క్రియేట్ చేయడం వల్ల యూఎస్ నుంచి ఫారెన్ నుంచి మన ఇండియాకి బిజినెస్ తీసుకురావడము, ఇక్కడ బ్యాక్ ఆఫీస్లు కండక్ట్ చేయడము, సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల ఫస్ట్ హెడ్ ఆఫీస్ యూఎస్లో ఉంటే సెకండ్ హెడ్ ఆఫీస్ ఇండియాలో పెట్టుకోవడం, అది పర్టికులర్ హైదరాబాదు, బెంగళూరు లాంటివి సిటీస్ అన్నీ ఒక ఐటీ హబ్ అయిపోయినాయి. మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇండియా ఇస్ ద ఐటీ హబ్ అయిపోయింది. అయితే ఈ ఐటీ హబ్తో పాటుగా ఉద్యోగాలు కూడా చాలా శాలరీస్ పెరిగిపోయాయి. అంటే ఉద్యోగులు పెరిగారు, వాళ్ళ శాలరీస్ పెరిగిపోయాయి. ఒక 25-30 years బ్యాక్ మనం నార్మల్ శాలరీ ఎంత అంటే 5,000-6,000 చెప్పేవాళ్ళం 30 years బ్యాక్. అది ఒక 20 years బ్యాక్ 10-15 వచ్చేసింది. కానీ సేమ్ నార్మల్ ఉద్యోగికి 10-15 వస్తే ఒక ఐటీ ఎంప్లాయీకి 30-40,000 వచ్చేది. ఇవాళ రోజున కూడా మనం ఒక నార్మల్ ఎంప్లాయీకి ఎంత శాలరీ అంటే 50-60 అనుకుంటే, అదే ఐటీలో పనిచేసే వాళ్ళకు 1.5-2 lakhs ఉంటాయి. ఇది ఎట్లా అయిపోయిందంటే మీరు ఎగ్జాంపుల్ మాదాపూర్, కొండాపూర్ ఏరియాకి వెళ్తే అక్కడ రెంట్స్ అన్నీ కూడా నార్మల్ ఏరియా కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి. కిరాణా షాపులలో ధరలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఇంటికి అమ్మే కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా ఐటీ ఎంప్లాయీ అనగానే వీళ్ళకి ఛార్జ్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఫీలింగ్. డబ్బులు ఎక్కువ ఉంటాయని అమ్మేవాళ్ళకు ఫీలింగ్, మాకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఎంప్లాయీస్ ఫీలింగ్. ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే మాకు డబ్బులు వస్తున్నాయి కనుక మాకు వస్తాయి ఎప్పటికీ అనే ఫీలింగ్ తోటి యాక్చువల్గా మనం అంటుంటాం నార్మల్గా డబ్బులు వస్తూ ఉంటే దాన్ని ఎంత బాగా పొదుపు చేసుకొని మేనేజ్ చేసుకుంటే అంత బెటర్ లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో అని. వాళ్ళు డబ్బులు వస్తూ ఉంటే నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఇలాగా, నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను అనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ మర్చిపోతారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, కడుపు నిండాక కళలు అని ఒక సామెత ఉంటుంది, కడుపు నిండాక కళలు. సో నా ఫస్ట్ నా కడుపు నిండిపోయింది, ఇక నేను కళలు ప్రదర్శిస్తా. అంటే ఆ కళలు ప్రదర్శించడం అంటే నేను మంచి హై ఎండ్ కార్ కొనుక్కోవాలి, ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కోవాలి, మా పిల్లల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి, అవుటింగ్కి వెళ్ళాలి, వెకేషన్కి వెళ్ళాలి. వెకేషన్ అంటే ఏదో మన అమ్మమ్మ ఊరు నాన్నమ్మ ఊరు కాదు,
సింగపూర్ వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి. ఇట్లా ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా ఐటీ ఎంప్లాయ్ అనగానే డబ్బులు ఎక్కువ వస్తాయని, ఖర్చులు ఎక్కువ ఉంటాయని ఫీలింగ్ తోటి అందరికీ మైండ్లో పడిపోయి అలాగే బిహేవ్ చేస్తున్నారు. కానీ దీంట్లో ఏమైపోతుంది, నార్మల్ ఎంప్లాయీకి ఉద్యోగ జీవితం 60 సంవత్సరాల దాకా ఉంటుంది నార్మల్ వ్యక్తులకు. కానీ వీళ్ళ ఉద్యోగ జీవితం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం 45-50. సర్ప్రైజింగ్లీ 40 నుంచి వాళ్ళకి అర్థమైపోద్ది నేను 50 తర్వాత పని చేయలేను. మరి అప్పుడు ఏమన్నా పని చేయలేను అనుకున్నప్పుడు ప్లాన్ బి ఉంటుందా, నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది, తెలియదు, ఐడియా లేదు. ఇక 40-45 వచ్చాక అప్పుడు పరిగెడతారు, నేను 50 తర్వాత పని చేయకపోతే పరిస్థితి ఏంటి, నాకు పెన్షన్ ఎవరు ఇస్తారు, నాకు మంత్లీ ఇన్కమ్ ఎలా వస్తుంది అని ఆలోచన స్టార్ట్ చేస్తారు. కానీ అప్పటికే సినిమా అయిపోయి ఉంటుంది. మొదట్లో అంతా ఏం చేస్తారు, ఆల్మోస్ట్ 25-26లో జాబ్ రాగానే ఇక జీతాలు నార్మల్గానే, ఇప్పుడు మా ఫాదర్ ఏజ్లో ఉన్నప్పుడు 1975లో అరౌండ్ 250-300 శాలరీ వచ్చేది. అది కాస్త నెమ్మదిగా పెరుగుతూ ఒక ప్రొపోర్షన్గా వచ్చింది. కానీ ఇప్పుడు అదే ఫాదర్కి ఎంత శాలరీ వస్తుందో 55-60లో, కొడుకుకి ఇంచుమించు ఎంత శాలరీ వస్తుంది బిగినింగ్ స్టేజ్లోనే. అంత ఎక్స్పోనెన్షియల్ పెరిగిపోయాయి. కనుక వాళ్ళకు ఆ డబ్బు యొక్క విలువ అనేది అంత తొందరగా ఎక్కువ డబ్బు రావడం వల్ల తెలియట్లేదు. ఆ తెలియకపోవడం వల్ల ఖర్చులు విపరీతంగా పెట్టడం మొదలుపెట్టేశారు. విపరీతంగా ఖర్చులు పెట్టేసరికి దాంట్లో ఉన్న సేవింగ్స్ హ్యాబిట్ అని, ఫ్యూచర్లో నేను దీన్ని చూసుకోవాలని, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మర్చిపోతున్నారు. అందుకనే మీకు కష్టాలు, కన్నీళ్ళు, నాకు డబ్బులు సరిపోవట్లేదు, నేను అప్పుడు ఓబీలో ఉన్నాను, ఇలాంటివి చెప్పారు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐటీ సెగ్మెంట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి, ఖర్చులు కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి, కష్టాలు కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి. తక్కువ డబ్బులు వచ్చేప్పుడు ఒక చిన్న అకౌంటెంట్ శాలరీ జాబ్ అనుకోండి, వాళ్ళ శాలరీ 10,000 ఉంటాయి, అలా సర్దుకుపోతారు. నాకు ఎక్కువ వస్తేనే ఫీలింగ్లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. బట్ అక్కడ స్టెబిలిటీ దెబ్బతింటుంది. ఆ ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటే సేమ్ లైఫ్ స్టైల్ అలవాటు అయిందా, ఆ సేమ్ లైఫ్ స్టైల్ అలవాటు అయినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో కూడా అలాగే చేయాలి కదా, చేయలేకపోతారు. ఇక్కడ పెరుగుతున్నాయి ఏంటి, ధరలు, ఖర్చులు రెండు ఉంటాయి. అంటే ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ మేరకు పెరుగుతుంటుంది. మేబీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండొచ్చు, హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ పెరుగుతున్న ధరల కంటే పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు ఏంటంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. నార్మల్గా ఒక మారుతి సెలెరియోనో లేకపోతే మారుతి 7-8 lakhs లాంటి ఆ వాల్యూ కార్లో కాకుండా హై ఎండ్ కార్కి వెళ్ళిపోతారు, మినిమం 20 lakhs. ఖర్చులు పెరిగిపోయాయా? ఆ తర్వాత నేను ఉండే ఇల్లు కూడా 2 BHK కాదు 3 BHK ఉండాలి, సర్వెంట్ మెయిడ్ రూమ్ ఉండాలి, నాకు వర్కింగ్ స్పేస్ ఉండాలి, ఇలా వెళ్ళిపోతారు. అప్పుడు ధర పెరిగిపోయా. నార్మల్ 80 lakhs 1 crore ఉండే ఫ్లాట్ కాస్త 2 కోట్లు అయిపోయింది. ఈఎంఐ కట్టాలా? సో ఆల్మోస్ట్ 20 years పాటు ఈఎంఐ అనుకుంటే అట్లీస్ట్ 20 years లోన్ తీసుకొని 10 years పాటు కడుతూ పోతుంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుందంటే లోన్ క్లియర్ అయిపోయి ఒక ఇల్లు ఉంటుంది అంతే. వేర్ ఇస్ ద లైఫ్? సో ఈ జంజాటలు పడిపోయి నేను లైఫ్ని లీడ్ చేయట్లేదు. జీవితం అంటే ఏంటి, జీవించడం కదా, అది మర్చిపోతున్నారు. సో ఈ ఖర్చులు, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఖర్చు ఎక్కువ పెడుతున్నా, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఖర్చు ఎక్కువ పెడుతున్నా. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ని ప్రదర్శించుకోవడం కోసమే. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా మనం ఉండాలంటే ఎప్పుడు ఖర్చులు సరిపోతాయి మనకున్న దాంట్లో. కానీ మనము రిచ్గా బతకాలి అనుకొని, రిచ్గా చూపించాలి అనుకుంటేనే ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే నేను చాలా మందిని గమనించాను గిరిబాబు గారు, జాబ్ వచ్చిన ఎర్లీ డేస్లో అంటే కొంతమందికి చిన్న చిన్న ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఇయర్లీ 2.8-3 lakhs, 3.5 lakh అంటే అంతే. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి 25,000-30,000. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఉద్యోగం వచ్చిన ఫస్ట్ 5-6 monthsకే మేము సిటీలో గొప్పగా బతుకుతున్నాము, మాది చాలా రిచ్ లైఫ్ స్టైలు, మాది చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ని చూపించుకోవడానికి ఉద్యోగం వచ్చిన వెరీ ఇనీషియల్ డేస్లోనే లైఫ్ని చాలా ఎక్స్పెన్సివ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అవును. అంటే ఈ క్రెడిట్ కార్డులు తీసుకోవడం కానివ్వండి, ఉద్యోగం వచ్చిన 5-6 monthsకే కాస్ట్లీ కార్లు తీసుకోవడము, నెలకి 20,000-25,000 వస్తున్నా కూడా నెలకు ఒకసారి ఫ్రెండ్స్తో వెకేషన్ వెళ్ళిపోవడము. అంటే ఎందుకో వచ్చిన డబ్బుని జాగ్రత్తగా దాచుకోవాలి అనే కాన్సెప్ట్ కంటే అసలు ఆ కాన్సెప్ట్ లేదు. డబ్బులు వస్తున్నాయి దాచిపెట్టుకోవాలనే దానికంటే కూడా మనల్ని మనం పెద్దగా ఎగ్జిబిట్ చేసుకోవాలి, ఎలివేట్ చేసుకోవాలి. ఊర్లో వాళ్ళందరూ కూడా నేనేదో ఇక్కడ నగరంలో చాలా రిచ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను అది ప్రొజెక్ట్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది. అవును, ఎందుకంటే రిచ్గా ఉండడం అనేది ప్రాబ్లం కాదు, రిచ్గా ఉండడం కోసం చేసే ప్రయత్నం ఉంటుంది, అదే ప్రాబ్లం. యాక్చువల్గా రిచ్గా ఉండేవాడు రిచ్గానే ఉంటాడు, కానీ నేను రిచ్నెస్ ఉంటాను, నేను రిచ్గా కనపడాలి అని చూపించుకోవడం ఉంటుంది కదా, అదే ప్రాబ్లం ఇక్కడ. అంటే నేను ఐటీ ఎంప్లాయీస్ని తప్పు పట్టట్లేదు, వాళ్ళు రిచ్గా చూపించాలని. ఇక్కడ తప్పు పట్టడం కాదు, అంటే ఎందుకు ఒక సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు అన్న ఉద్దేశం. నేను రీసెంట్గా ఒక అతను అమిత్ ఒక క్లయింట్ కలిసాను. సో అతను శాలరీ వచ్చేసి 3 lakhs.
అయితే 3 lakhs శాలరీ పెట్టుకొని ఎంత కంఫర్ట్ జోన్లో ఉండాలి. నేను అతన్ని 3 lakhs శాలరీ ఉంది కదా, అట్లీస్ట్ మీరు ఒక 40-50,000 ఎస్ఐపి చేయండి, మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు 38కి వచ్చేసారు, ఒక 45-50 వెళ్ళేప్పుడు కదా మీకు అంత కార్పస్ ఏర్పడుద్ది అంటే అతను 50,000 అయ్యే బాబోయ్ నేను 50,000 చేయలేను, మహా అయితే ఒక 10,000 చేయగలుగుతా అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అతనికి ఉన్న 3 లక్షల్లో ఆల్మోస్ట్ 1.7 lakh ఈఎంఐ వెళ్ళిపోతుంది. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ 10,000, సర్వెంట్ మెయిడ్, ఇంకా ఇవన్నీ కలిపి ఒక 20-30,000 వెళ్ళిపోతున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు పర్ మంత్ ఎంత లేదన్నా సరే 40-50,000 వెళ్ళిపోతాయి. ఇక కార్ మెయింటెనెన్స్, సో ఇంట్లో గ్రాసరీస్ అయ్యేపటికి పేచెక్ టు పేచెక్ బతకడం, ఫస్ట్ బతకడం. ఫస్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు శాలరీ నాకు 3 లక్షలు వస్తాయా, ఎప్పుడు 1.7 lakh ఈఎంఐ అయిపోతుందా, రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఖర్చు అయిపోతాయి. ఎప్పుడు అతను ఇంకా లైఫ్ లివింగ్ చేసేది? అది అంతా కూడా ఇంకా అతని లెక్కల ప్రకారం తీసుకుంటే అతనికి ఇంకా 50 years వచ్చినా కూడా ఇంకా ఈఎంఐ అయిపోదు, అంతే ఉంటుంది. ఆయన ఎక్స్ట్రా కట్టడం దేవుడు ఎరుగు. ఉన్న ఈఎంఐ కట్టుకోగలిగితేనే గ్రేట్, కానీ అప్పటిదాకా జాబ్ ఉంటుందా తెలియదు. ఇప్పటికే స్ట్రెస్ వచ్చేసి పొట్ట పెరిగిపోయి ఫిజికల్గా యాక్టివిటీస్ లేక చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 5,000 10,000 ఎస్ఐపి చేయడం కూడా కష్టంగా 5,000 చేయగలుగుతా అంటున్నాడు. మరి వాట్ అబౌట్ ది నెక్స్ట్ లైఫ్ ఆఫ్టర్ 50? అసలు ఆలోచన లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక నార్మల్ లెక్చరర్ కలిశాడు, అతనికి వచ్చే శాలరీ 50,000లో హీఈస్ డూయింగ్ హ్యాపీలీ 15,000 ఎస్ఐపి, ఒక 15,000 ఎస్ఐపి, ఒక 10,000 హోమ్ ఇంటి రెంటు, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్, లైఫ్ ఎక్స్పెన్సెస్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు రిచ్ అవుతారు? 15,000 రూపీస్ సేవ్ చేస్తున్నాడు 50,000 శాలరీలో. ఓకే, ఇంకోతను 3 lakhs శాలరీ వచ్చి కూడా 10,000 సేవ్ చేయలేకపోతున్నాడు. నేను అట్లీస్ట్ 10% చేయండి 30,000 అంటే కూడా అసలు కష్టంగా పాసిబులే కాదంటుండే. ఎందుకంటే మొత్తం ఎక్స్పెన్సెస్ తీసుకుంటే కంప్లీట్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్. నెల ఎండ్కి వచ్చేప్పటికీ అకౌంట్లో 5,000 10,000 ఉంటే ఎక్కువ, ఇంకా అది చేద్దాం అంత నెగిటివ్ బ్యాలెన్స్. అంటే పేచెక్ టు పేచెక్ బతకడమే. కారణం ఏంటంటే నాకు మంచి శాలరీ ఉంది కదా అని ఎక్కువ బర్డన్ తీసుకొని 1.7 lakh లోన్ తోటి వెళ్ళిపోయాడు. ఏంటంటే డౌన్ పేమెంట్కి డబ్బులు లేవు ఆయన దగ్గర, 90% లోన్కి వెళ్ళిపోయాడు. ఇల్లు కావాలి కదా, షోకేస్ కదా, మనం ఏదో బడ్జెట్లో ఉంచుకుంటే అయిపోయేది కదా, ఆ బడ్జెట్లో ఉండడు. దాంతో పెరిగిపోయింది. ఇప్పుడు సడన్గా జాబ్ పోయింది, రిసెషన్ వచ్చి పరిస్థితి ఏంటి? ఎవరు కట్టాలి ఈఎంఐ? అప్పుడు పరిస్థితి అది కొంచెం ఆలోచన లేదు. నాకు జాబ్ ఉంటుంది, నాకు శాలరీ వస్తుంది, నేను కడతాను. ఇవన్నీ కూడా మన బడ్జెట్లో చూసుకోవాలి. ఒకవేళ జాబ్ లేకపోతే ఏమవుతుంది, నేను ఎంతవరకు సస్టైన్ అవ్వగలను, ఇగో ఇలాంటి బేసిక్ ప్లానింగ్ మిస్ అవ్వడం వల్లనే. ఇంకొక చాలామంది దానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంటారు, నేను పర్సనల్ లోన్స్ చాలా ఉన్నాయంటారు. ఎందుకంటే ప్లాట్లు కొన్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొన్నారు, బావ కొన్నాడు, బామ్మర్ది కొన్నాడు, ప్లాట్స్ కొనేసి ఇరుక్కుపోయారు. ఇప్పుడు అమ్మలేక, లోన్లు కట్టలేక, లైఫ్ అంటే లివింగ్ దాని విషయం మర్చిపోయి లోన్లు కడతా ఉండి స్ట్రెస్ తెచ్చుకొని ఎవరిని కదిలిచ్చినా బాధలు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇన్కమ్ ఎక్కువ రావడం వల్ల, మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల ఇలా అప్పుల్లో కూరుకుపోయి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని. రైట్. సో కన్క్లూజన్ ఏం చెప్తారు అసలు? అంటే 5 అంకెల జీతం వస్తున్నా కూడా ఏంటి దాన్ని సరైన పద్ధతిలో ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది మనకు, ప్రతి ఒక్కరి దగ్గర 6 months కంటింజెన్సీ ఫండ్ ఉండాలి. సడన్ గా జాబ్ పోతే అది మెయింటైన్ చేయట్లేదు, లేకపోతే నాకు జాబ్ లేకపోతే ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఈఎంఐ కట్టగలనా లేదా, నేను కొనేది లిక్విడిటీ ఉందా లేదా, ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటే చాలు కదా. ఎప్పటికీ నేను దేవుడిని లాగా నాకు ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి, కుబేరులాగా నేను ఎప్పుడు పచ్చగా ఉంటాను, ఎప్పుడు డబ్బులు ఇన్ఫ్లో వస్తూనే అనుకుంటే తప్పు కదా. అలా రాదు కదా, జరగదు కదా. ప్లాన్ బి కూడా ఉండాలి అంటున్నాను. ఆ ప్లాన్ బి అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్కి ట్రై చేసుకోవాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా నేను ఒకరు రాకపోతే నా ఈఎంఐ ఎలా, వైఫ్కి ఇన్కమ్ వస్తుందా, వైఫ్ శాలరీ అవుతుందా, తన ఇన్కమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఉన్న డబ్బుల్ని ప్లాన్ చేస్తూ ఒక 3-4 years విజన్ పెట్టుకొని ముందుకెళ్తే సరిపోతుంది. అది ఉండదు, రిచ్నెస్ షోకేసే ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ హై ఇన్కమ్. అందుకే జనాలందరికీ కూడా నువ్వు ఐటీ ఎంప్లాయ్ అనగానే ఆహా ఫుల్ ఇంకా ఏసేయచ్చు వాళ్ళకు అనే టైప్ వాళ్ళకు వచ్చేసింది ఫీలింగ్. ఎందుకు వచ్చింది? అది వాళ్ళు చేస్తేనే కదా. మీరు మాదాపూర్, కొండాపూర్ వెళ్ళండి, రెంట్స్ నార్మల్ చోట్ల 15,000 ఉంటే అక్కడ 25,000 ఉంటాయి. ఎందుకంటే ఐటీ పీపుల్ అంటారు వాళ్ళు. అంటే ఐటీ ఉంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి అంతే. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే షోకేస్ చేసుకున్నాం కాబట్టి. అవును కదా. సో దానివల్ల ఇవన్నీ కనపడుతున్నాయి ఇట్లా. సో ఫస్ట్ దాని నుంచి బయటకు రావాలి మనం. రైట్. మనం కూడా మానవ మాత్రమే, మనం కూడా సామాన్యులమే అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా హ్యాపీ లైఫ్ ఉంటుంది అప్పుడు చెప్తే. సో మనకున్న దాంట్లో రిచ్గా బతకడానికి ట్రై చేసుకోవాలి. అంతేగాని లేని రిచ్నెస్ తెచ్చుకోకూడదు ఎక్కువ ఖర్చులు పెట్టి. ఉన్న దాంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తే అంతకంటే బ్యూటిఫుల్ లైఫ్ ఏముంటుంది చెప్పండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.